అభివృద్ధి పనులను అడ్డుకుంటే స్థానిక ప్రజలతో కలిసి ధర్నా చేస్తామని సనత్నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్ ఎన్బిటి నగర్ పత్తిగడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరంజీవి హెచ్చరించారు. అందరికి జీఎంకి గాని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కి నాది ఒక హెచ్చరిక. ఎవరో చెప్తున్నారని మీరు ఆపుతున్నారు కదా. ఇప్పుడు మీరు ఒక 1 వీక్లో ఒకవేళ మీరు ఈ వర్క్ అనేది చాలు చేయకపోతే బస్సు నుంచని ఒక 200 నుంచి 300 మంది తీసుకొని వచ్చి మీ ఒక ఆఫీస్ దగ్గర మేము ధర్నా కంపల్సరీగా చేస్తామని ఈ మీడియా ముందు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ఏడాది పాలనలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపితే స్థానిక నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే లేదా పెండింగ్ లో ఉంచితే గ్రేటర్ జనరల్ మేనేజర్ వాటర్ వర్క్స్ అధికారులను కార్యాలయాల ముందు భారీ ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. గత 11 ఏళ్లుగా డ్రైనేజీ పొంగిపొర్లుతోందని, స్థానిక ఎన్బిటి నగర్ బస్తీ ప్రజలకు సమస్యగా మారిందని అన్నారు. దగ్గర 10 నుంచి 11 సంవత్సరాల నుంచి ఇది లైన్లో ఎప్పుడు 24 అవర్స్ వాటర్ అనేది మురుకు నీళ్ళు అనేది పారుతూనే ఉంటుంది. ఈ విషయం మీద మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు పట్టించుకొని ఏ రోజు వచ్చి దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోయారు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి లెటర్ అనేది సబ్మిట్ చేసి కూడా ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. కొంతమంది ఈ లోకల్ ఉన్న కొంతమంది లీడర్లు కావాలని ఈ యొక్క వర్క్ కానియకుండా ఆపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎంత స్ట్రగుల్ అవుతున్నారో ఈ గల్లీ వాళ్ళకు తెలుసు. వీళ్ళ ఇంటికి ఒక చుట్టాలు కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా కానీ చాలా వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గౌస్, అలీం, సమద్, అబ్బు, కరీం, తస్లిం, జులేఖా, ముగలమ్మ, నదీం, అజ్గర్ కూడా పాల్గొన్నారు. सबको अस्सलाम वालेकुम। मेरे घर में बहुत परेशानी, बच्चों को लेके फिर रही मैं दवाखाने को 1 महीने से। घर में कभी भी आके नहीं देख रहे मेरे बच्चे छोटे 1 महीने से फिर रही दवाखाने को। मैं यहाँ पे देखो कि कोई नहीं देखते आके, पूरा मोरियम का पानी घरों में, ये गली भी पूरा जाते रहती। अब दवाखानों को फिर तो टेस्ट हुए कर रहे तो डेंगू मलेरिया ये नहीं कर रहे। बड़ी बच्ची को भी अभी तबियत खराब है। అందరికీ నమస్కారం. మెయిన్ ముఖ్య విశేషం ఏంటంటే ఎన్బిటి నగర్ పాటిగడ్డ ఆపోజిట్ అంజయ్ హోటల్ ఎదురుగా ఉన్న గల్లీ దగ్గర 10 నుంచి 11 సంవత్సరాల నుంచి ఇది లైన్లో ఎప్పుడు 24 అవర్స్ వాటర్ అనేది మురుకు నీళ్ళు అనేది పారుతూనే ఉంటుంది. ఈ విషయం మీద మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకొని ఏ రోజు వచ్చి దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోయారు. ఇప్పుడు మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము లెటర్ అనేది సబ్మిట్ చేసి కూడా ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో అది శాంక్షన్ అయింది, అప్రూవల్ కూడా అయిపోయింది. ఈ వరకు కొంతమంది ఈ లోకల్ ఉన్న కొంతమంది లీడర్లు కావాలని ఈ యొక్క వర్క్ కానియకుండా ఆపిస్తున్నారు. మళ్ళా వాళ్ళు ఇదే గల్లీలో వచ్చి ఉంటే వాళ్ళకి తెలిసి వస్తుంది. ఇంకోటి మెయిన్ ముఖ్య కార్యక్రమం విశేషం ఏంటంటే డెంగ్యూ మలేరియా అనేటిది కంపల్సరీగా ఇప్పుడు ఉన్న సీజన్లో వర్షాకాలం కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కంపల్సరీ చిన్నపిల్లలకు అటాక్ అయ్యేది ఉంటుంది. కాబట్టి అందరికీ జీఎంకి కానీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి నాది ఒక హెచ్చరిక. ఎవరో చెప్తున్నారని మీరు ఆపుతున్నారు కదా. ఇప్పుడు మీరు ఒక 1 వీక్లో ఒకవేళ మీరు ఈ వర్క్ అనేది చాలు చేయకపోతే బస్సు నుంచని ఒక 200 నుంచి 300 మంది తీసుకొని వచ్చి మీ ఒక ఆఫీస్ దగ్గర మేము ధర్నా కంపల్సరీగా చేస్తామని ఈ మీడియా ముందు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎంత స్ట్రగుల్ అవుతున్నారో ఈ గల్లీ వాళ్ళకు తెలుసు. వీళ్ళ ఇంటికి ఒక చుట్టాలు కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా కానీ చాలా వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇది ఇక్కడ లోకల్ ఉండే లీడర్లు వాళ్ళు కావాలని ఇది వర్క్ అనేటిది కావాలని చేయొద్దని చెప్పేసి మీద వాళ్ళతోటి ప్రెషర్ చెప్పేసి ఆపిస్తున్నారు. దేని గురించి అని మాకు తెలియాలి. ఈ పబ్లిక్కి వాళ్ళు ముంగటొచ్చి సమాధానం చెప్తే బాగుంటుంది. మీరు రండి, లేకపోతే మీరు ఎక్కడికైనా పిలిస్తే మేము వస్తాం.
ఈ గల్లీలో ఉన్న వాళ్ళకు ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయొద్దని మీరు పని ఆపిస్తున్నారో మాకు తెలియాలి. ఈ బస్తీలో గతంలో మేము పుట్టి పెరిగింది ఇక్కడనే. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లము. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కానీ కావాలని ఎందుకు మళ్ళీ పని ఇది ఆపుతురో తెలియదు.